రాజ్యాంగం నుంచి అడాప్ట్ చేసుకున్నాం? కెనడా. రాష్ట్రాల యూనియన్ అనేటువంటి టర్మ్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి అడాప్ట్ చేసుకున్నాం? కెనడా. భారతదేశ సమాఖ్య విధానం ఏ రాజ్యాంగాన్ని పోలి ఉంటుంది? కెనడాను పోలి ఉంటుంది. భారతదేశ సమాఖ్య విధానం లేకపోతే భారతదేశ ప్రభుత్వం ఏ దేశాన్ని పోలి ఉంటుంది? కెనడా దేశం. కెనడాలో ఎవరికి ఎక్కువ పవర్స్ ఉంటాయి? కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ పవర్స్ ఉంటాయి. కెనడా రాజ్యాంగంలో ఎవరికి ఎక్కువ పవర్స్ ఉంటాయి? కేంద్రానికి. అలాగే భారతదేశంలో కూడా ఎవరికి ఎక్కువ పవర్స్ ఉన్నాయి? ఎవరికి? కేంద్రానికే. అందుకే భారతదేశ సమాఖ్య విధానం ఏ దేశాన్ని పోలి ఉంటుంది అంటే ఏం చెప్పాలి? కెనడా. ఒక బలమైన కేంద్ర ప్రభుత్వం ఉంది భారతదేశంలో. ఇలా బలమైన కేంద్ర ప్రభుత్వం ఉండడం ఏ దేశ రాజ్యాంగం నుంచి అడాప్ట్ చేసుకున్నాం? కెనడా నుంచి అడాప్ట్ చేసుకున్నాం. ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నారండి? కెనడా. అంటే ఒక బలమైన కేంద్ర ప్రభుత్వం ఉండడము అంటే కేంద్రానికి ఎక్కువ పవర్స్ ఇవ్వడం ఏ దేశ రాజ్యాంగం నుంచి అడాప్ట్ చేసుకున్నది? కెనడా దేశం. భారతదేశ సమాఖ్య విధానం ఏ దేశం నుంచి అడాప్ట్ చేసుకుంది? కెనడా. భారతదేశ సమాఖ్య విధానం కెనడా. అదేవిధంగా కేంద్రానికి ఎక్కువ పవర్స్ ఉండడం కెనడా. ఒక బలమైన కేంద్ర ప్రభుత్వం ఉండడం అనేటువంటిది కెనడా దేశం నుంచి అడాప్ట్ చేసుకుంది. సరే, భారతదేశం ఒక సమాఖ్యలాగా అంటే ఇది చూడడానికి ఒక సమాఖ్యలాగా పనిచేస్తుంది. మరి సమాఖ్య అంటే ఏమన్నాం? కేంద్రానికి సపరేట్గా పవర్స్ ఉండాలి, రాష్ట్రానికి సపరేట్గా పవర్స్ ఉండాలి. మరి న్యాయ వ్యవస్థ కూడా ఒక కంప్లీట్ ఫెడరేషన్ అంటే ఏంటి అంటే ఒక కంప్లీట్ ఫెడరేషన్ అంటే న్యాయ వ్యవస్థ కూడా కేంద్రానికి ఒక కోర్టు ఉండాలి, రాష్ట్రాలకు ఒక కోర్టు ఉండాలి. ఇలా ప్రపంచంలోనే ఒక కంప్లీట్ ఫెడరేషన్కి ఎగ్జాంపుల్గా ఏ దేశాన్ని చెప్తాం? అమెరికా. ప్రపంచంలోనే ఒక కంప్లీట్ ఫెడరేషన్కి ఎగ్జాంపుల్ లాగా అమెరికాతో పాటు స్విట్జర్లాండ్ కూడా ఫెడరేషన్కి ఎగ్జాంపులే. కాకపోతే ఒక కంప్లీట్ ఫెడరేషన్ లాగా పూర్తి స్థాయి సమాఖ్యలాగా మనకు బాగా పరిచయం కాబట్టి అమెరికా గురించి చెప్తున్నాం. మరి ఈ అమెరికాలో కేంద్రానికి సపరేట్గా ఒక కోర్టు ఉంటుంది, రాష్ట్రాలకు సపరేట్గా ఒక కోర్టు ఉంటుంది, సెంటర్కి సపరేట్గా ఒక కోర్టు ఉంటుంది, స్టేట్స్కి సపరేట్గా ఒక కోర్టు ఉంటుంది. కానీ భారతదేశంలో అలా కేంద్రానికి ఒక కోర్టు, రాష్ట్రాలకు ఒక కోర్టు ఉందా? లేదు. భారతదేశంలో కోర్టులు అనేటువంటివి సపరేట్ ఏమీ కాదు. కేంద్రానికి సంబంధించి సుప్రీంకోర్టు, రాష్ట్రాలకు సంబంధించి ఒక హైకోర్టు అనేటువంటిది ఏమీ కాదు. భారతదేశంలో ఉండేటువంటి జ్యుడిషియల్ సిస్టమ్, న్యాయ వ్యవస్థ అనేటువంటిది ఒక ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్. ఒక ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్ అంటే ఒకదానితో ఒకటి లింకప్ అయినటువంటి జ్యుడిషియరీ సిస్టమ్. అంతేగాని హైకోర్టు అంటే ఓన్లీ ఈ రాష్ట్రానికి సంబంధించి అంటే ఓన్లీ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కోర్టే. సుప్రీంకోర్టు అంటే ఓన్లీ కేంద్రానికి సంబంధించినటువంటి కోర్టే అనేటువంటి డిఫరెన్స్ ఏమీ లేదు. ఒకదానితో ఒకటి లింకప్ అయి ఉంటాయి. ఇప్పుడు జిల్లా కోర్టులో న్యాయం జరగకపోతే ఎక్కడికి వెళ్తావు? హైకోర్టుకి వెళ్తావు. హైకోర్టులో న్యాయం జరగకపోతే ఎక్కడికి వెళ్తావు? సుప్రీంకోర్టుకి. అంతేగాని ఇది రాష్ట్ర జాబితాలో ఉండే అంశం నేను చూడను అని చెప్పడానికి లేదు. ఎవరు? సుప్రీంకోర్టు. అంటే ఒకదానితో ఒక లింకప్ అయి ఉంటుంది. పైన ఉండేటువంటిదేమో సుప్రీంకోర్టు, నెక్స్ట్ లెవెల్లో హైకోర్టు, ఇక్కడేమో డిస్ట్రిక్ట్ కోర్టులు, ఇక్కడేమో లోయర్ కోర్టులు. ఇలా ఒకదానితో ఒకటి లింకప్ అయి ఉంటే దీన్ని ఏమని పిలిచాం? ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్. ఒకటి అంటే ఇక్కడ న్యాయం జరగకపోతే పై కోర్టుకి వెళ్తావు, పై కోర్టులో న్యాయం జరగకపోతే ఇంకో కోర్టుకి వెళ్తావు, అక్కడ కూడా న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తావు. ఒకదానితో ఒకటి లింకప్ అయినటువంటి న్యాయ వ్యవస్థ ఇది భారతదేశంలో న్యాయ వ్యవస్థ. మరి ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్ అనేటువంటిది ఎక్కడి నుంచి తెచ్చుకున్నది? ఎక్కడి నుంచి? బ్రిటన్. ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్ ఏ దేశ రాజ్యాంగం? బ్రిటన్. అలా కాకుండా సపరేట్గా ఉంది అనుకోండి, అది ఏ దేశ రాజ్యాంగం? అమెరికా. కానీ ఇక్కడ కేంద్రానికి ఒక కోర్టు, రాష్ట్రానికి ఒక కోర్టు సపరేట్గా ఉన్నాయా? లేవు కదా. ఒకదాంతో ఒకటి కలిసిపోయి ఉన్నాయా? ఒకదాంతో ఒకటి కలిసిపోవడం ఏ ప్రభుత్వ లక్షణం? ఏకకేంద్రం. అంతేనా? అంతేనా కాదా? ఏకకేంద్రం అంటే ఏంటి? ఇప్పుడు ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు అనుకోండి, ఈ క్రింది వానిలో యూనియన్ లక్షణం ఏంటి అంటాడు. ఏకకేంద్ర లక్షణం ఏంటి? ఈ క్రింది వానిలో
ఫెడరల్ లక్షణం ఏంటి, సమాఖ్య లక్షణం ఏంటి అంటే, ఫెడరల్ అంటే ఏంటి? అధికారాల విభజన. కేంద్రానికి సపరేట్ కోర్టు ఉండాలి, రాష్ట్రానికి సపరేట్ కోర్టు ఉండాలి. అది ఫెడరల్ కంట్రీ లక్షణం. ఇలా ఏమన్నా కేంద్రానికి సపరేట్ కోర్టు, రాష్ట్రానికి సపరేట్ కోర్టు ఉందా? లేదు కదా. భారతదేశంలో సుప్రీంకోర్టులు, హైకోర్టులు ఏ జాబితా కిందికి వస్తాయి? ఏ జాబితా? జాబితాలు ఉన్నాయి కదా, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా. ఏ జాబితా? హైకోర్టు కేంద్ర జాబితా. గుర్తుపెట్టుకోండి, హైకోర్టు ఏ జాబితా? కేంద్ర జాబితా. సుప్రీంకోర్టులు, హైకోర్టులు రెండు కూడా ఏ జాబితా? కేంద్ర. హైకోర్టు న్యాయమూర్తులు ఎవరు అపాయింట్ చేస్తారు? ఎవరు? రాష్ట్రపతి అపాయింట్ చేస్తాడు. హైకోర్టు జడ్జెస్ని, హైకోర్టు చీఫ్ జస్టిస్ని ఎవరు అపాయింట్ చేస్తాడు? రాష్ట్రపతి. అంటే అప్ టు హైకోర్టు వరకు కూడా ఏ జాబితాది? కేంద్ర జాబితా. అంటే న్యాయ వ్యవస్థ అనేటువంటిది, న్యాయ వ్యవస్థ అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు అనేటువంటివి, అత్యున్నత న్యాయస్థానాలు అనేటువంటివి ఏ జాబితాలోని అంశం? కేంద్ర జాబితాలోని అంశం. ఇది సెంట్రల్ లిస్టులో ఉంటుందండి. హైకోర్టు అనేటువంటిది ఏ లిస్టులో ఉంటుంది? సెంట్రల్ లిస్ట్. ఇప్పుడు చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆల్ ఇండియా సర్వీసెస్ పేరు విన్నాం కదా. అంటే ఎవరు? ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు. ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ ఏ జాబితా? ఏ జాబితా? సెంట్రల్ జాబితా. ఆల్ ఇండియా వాళ్ళందరూ కూడా వాళ్ళని అపాయింట్ చేసేది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. యూపీఎస్సీనా? వాళ్ళని అపాయింట్ చేసుకొని వాళ్ళని ఎక్కడ వర్క్ చేయమని పంపించింది? రాష్ట్రాల్లో. వర్క్ చేసేది ఎక్కడ? రాష్ట్రాలు. వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఎక్కడ పని చేస్తే అక్కడ జీతం తీసుకున్నాడు. రిటైర్డ్ అయిపోయాడు. రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఆయన ఎక్కడా వర్క్ చేయట్లేదు కదా, మరి ఆయనకు పెన్షన్ అనేటువంటిది ఎవరు ఇవ్వాలి? కేంద్రం ఇవ్వాలి. అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుంది కదండి. హైకోర్టు కూడా, హైకోర్టు న్యాయమూర్తులు ఉంటారు. వీళ్ళని అపాయింట్ చేసేది ఎవరు? రాష్ట్రపతి, కేంద్రం. కానీ ఎక్కడ పనిచేస్తున్నారు? రాష్ట్రాలలో. మరి రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు కాబట్టి ఆయన పనిచేసినంత కాలం ఎవరు జీతం ఇవ్వాలి? రాష్ట్రం. పనిచేసిన తర్వాత రిటైర్ అయినాడు. రిటైర్డ్ అయిన తర్వాత ఎవరైతే అపాయింట్ చేసుకున్నారో వాళ్ళు పెన్షన్ ఇవ్వాలి. అంటే వీళ్ళు జీతం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, పెన్షన్ మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, అఖిల భారత ఆల్ ఇండియా సర్వీసులైనా లేకపోతే హైకోర్టు వాళ్ళైనా గవర్నర్ని చూడండి. గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తున్నారు? ఎవరు అపాయింట్ చేస్తున్నారు? రాష్ట్రపతి. గవర్నర్ను రాష్ట్రపతి అపాయింట్ చేస్తాడు. కానీ ఆయన ఎక్కడ పనిచేస్తాడు? రాష్ట్రంలో. మరి రాష్ట్రంలో పనిచేశాడు కాబట్టి జీతం ఎవరు ఇవ్వాలి? రాష్ట్ర ప్రభుత్వం. మరి ఆయన గవర్నర్ నుంచి రిటైర్ అయిన తర్వాత లేకపోతే గవర్నర్ పదవీ కాలం ముగిసిన తర్వాత పెన్షన్ ఎవరు ఇవ్వాలి? కేంద్రం ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, గవర్నర్కి కూడా పెన్షన్ ఉంటుంది. ఒకరోజు చేసిన ఆయనకు కూడా పెన్షన్ ఉంటుంది. ఆ పెన్షన్ అనేటువంటిది గవర్నర్కు శాలరీ ఉంటుంది, పెన్షన్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, శాలరీ ఉంటుంది, పెన్షన్ ఉంటుంది. శాలరీ అనేటువంటి దానిని ఆ రాష్ట్ర ప్రభుత్వం పే చేస్తే, పెన్షన్ అనేటువంటిది మాత్రం ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి? కేంద్ర సంఘటిత నిధి. అంతేనా? కేంద్ర సంఘటిత నిధి తెలుసు కదండి. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. మరి కేంద్ర సంఘటిత నిధి నుంచి ఆయన పెన్షన్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. అంటే సాలరీ అనేటువంటిదేమో రాష్ట్రాల నుంచి, అదే పెన్షన్ అనేటువంటిదేమో కేంద్రం నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి చూడండి, నేను హైకోర్టు గురించి చెప్తున్నాను. హైకోర్టు గురించి చెప్పేటువంటి ఆర్టికల్స్ 214 నుంచి 232 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్. ఇక్కడ మనము ఎన్ని హైకోర్టులు ఉన్నాయి, ఏం అక్కడ హైకోర్టు న్యాయమూర్తులను ఎవరు అపాయింట్ చేస్తారు, వాళ్ళ రూల్స్, సర్వీస్ కండిషన్స్, ఎలిజిబిలిటీస్ అన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఇంకా లాస్ట్ పార్ట్ 6th పార్ట్ అనేటువంటిది లోయర్ కోర్టుల గురించి చెప్తుంది. లోయర్ కోర్టులు అంటే ఏ కోర్టులు? జిల్లాలో అంటే డిస్ట్రిక్ట్ కోర్టులు. డిస్ట్రిక్ట్ కోర్టు అంటే డిస్ట్రిక్ట్ కోర్టులో ఫస్ట్ ఒకటే క్రిమినల్ కోర్టు, సివిల్ కోర్టు రెండు ఒకటే ఉంటుంది. దాన్ని డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్ట్ అని పిలుస్తాం. దాని క్రింది స్థాయిలో, జిల్లా కోర్టుల క్రింది స్థాయిలో సివిల్ కోర్టులు సపరేట్గా ఉంటాయి, క్రిమినల్ కోర్టులు సపరేట్గా ఉంటాయి. సివిల్ కోర్టులు సపరేట్గా ఉంటాయి,
క్రిమినల్ కోర్టులు సపరేట్గా ఉంటాయి. ఆ డిస్ట్రిక్ట్ కోర్టుల గురించి, దాని కింది స్థాయిలో ఉండేటువంటి సివిల్ కోర్టుల గురించి, దాని క్రింది స్థాయిలో ఉండేటువంటి క్రిమినల్ కోర్టుల గురించి నేర్చుకుంటే 6th పార్ట్ అనేటువంటిది అయిపోతుంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం గురించి మనం నేర్చుకోవాలి అంటే ఎవరెవరి గురించి నేర్చుకోవాలి? గవర్నర్ గురించి, ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి గురించి, అడ్వకేట్ జనరల్ గురించి, ఎమ్మెల్యే సభ గురించి, ఎమ్మెల్సీ సభ గురించి, ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం గురించి, హైకోర్టు గురించి, లోయర్ కోర్టుల గురించి. ఇవన్నీ నేర్చుకుంటే మనకు ఏమైపోతుంది? రాష్ట్ర ప్రభుత్వం. ఫస్ట్ హెడ్డింగ్ పెట్టుకుందాం, గవర్నర్. ఏమైనా డౌట్లు వస్తే తర్వాత మాట్లాడండి, క్లారిటీ ఇద్దాం. ఇప్పుడేమీ మాట్లాడద్దు. సరే, గవర్నర్కి పెన్షన్ ఉంటుందా ఉండదా? ఇదైనా మీకు డౌట్ అంతేనా? లక్ష్మీకాంత్ బుక్లో అయితే పెన్షన్ ఉందనే ఉంది. దాంతోపాటు మనకి ఏ ఆన్లైన్లో గూగుల్లో సెర్చ్ చేసినా పెన్షన్ అయితే ఉంది. ఓకేనా? సరే, నెక్స్ట్ ఇది గవర్నర్ హెడ్డింగ్ పెట్టుకుందాం. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్. ఎవరైనా గ్రూప్ 1 మెయిన్స్కి రాసినా కూడా గవర్నర్కు సంబంధించి కొంచెం ఇంపార్టెంటే. సరే, 152 ఆర్టికల్ నేర్చుకున్నాం. ఏం చెప్పింది 152? 152 ఏం చెప్పేది? రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్వచనం గురించి చెప్పింది, డెఫినేషన్. 2019కు ముందు ఎలా క్వశ్చన్ అడిగేవాడు అంటే 152వ ఆర్టికల్లో 152 ఆర్టికల్ పరిధిలోకి రానటువంటి రాష్ట్రం ఏంటి అని అడిగేవాడు. అర్థమవుతుందా? 2019 కంటే ముందు క్వశ్చన్ ఇది, చాలాసార్లు అడిగిన క్వశ్చన్. 152 ఆర్టికల్ పరిధిలోకి రానటువంటి రాష్ట్రం అంటే ఏంటి? బిఫోర్ 2019 ఏంటిది? జమ్మూ కాశ్మీర్. ఇప్పుడు ఆ క్వశ్చన్ అడగడానికి కూడా అవకాశం లేదు. రాష్ట్రాలన్నీ కూడా ఏ పరిధిలోకి వస్తున్నాయి? 152. సరే, నెక్స్ట్ ఇది రాద్దాం. గవర్నర్ అని హెడ్డింగ్ పెట్టుకుందాం. గవర్నర్ అనేటువంటి వ్యక్తి గురించి భారత రాజ్యాంగంలో 153 నుంచి 161 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్. భారత రాజ్యాంగంలో 153 నుంచి 161 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ ఎవరి గురించి చెప్తున్నాయి? గవర్నర్. ఫస్ట్ 2 బిట్లు నేను క్లారిటీ ఇచ్చాను. గవర్నర్ అనేటువంటి సిస్టమ్ని, గవర్నర్ అనేటువంటి వ్యవస్థని ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నాం? ఎక్కడి నుంచి? 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్. గవర్నర్ అనేటువంటి వ్యవస్థని 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ అనేటువంటి దాని నుంచి అడాప్ట్ చేసుకున్నాం. కాకపోతే ఈ గవర్నర్ను ఎవరు అపాయింట్ చేస్తున్నారు? రాష్ట్రపతి. గవర్నర్ను కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేయడం. రాష్ట్రపతి అంటే నథింగ్ బట్ సెంటరే. రాష్ట్రపతి అంటే నథింగ్ బట్ సెంటర్ అంటే కేంద్రం. గవర్నర్ను రాష్ట్రపతి లేకపోతే కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేయడం అనేటువంటిది. గవర్నర్ని రాష్ట్రపతి అపాయింట్ చేయడం అనేటువంటిది ఏ దేశం నుంచి అడాప్ట్ చేసుకున్నాం? కెనడా. అదే చెప్పాను చూడండి. ఇవన్నీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తున్నారు? కేంద్రం అపాయింట్ చేస్తుంది, రాష్ట్రపతి. అంటే ఎవరికి పవర్స్ ఉన్నట్టు? ఎవరికి ఎక్కువ పవర్స్ ఉన్నట్టు? కేంద్ర అంటే బలమైన కేంద్ర ప్రభుత్వమేనా? కేంద్రం తన యొక్క గవర్నర్లు అనేటువంటి వ్యవస్థ ద్వారా ఎవరిపైన కంట్రోల్ తెచ్చుకుంటుంది? రాష్ట్రాలపైన. అంటే బలమైన కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టేనా? బలమైన కేంద్ర ప్రభుత్వం అంటే ఏ దేశం గుర్తు రావాలి? కెనడా గుర్తు రావాలి. అంటే కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఉన్నట్టా కాదా? యాక్చువల్గా రాష్ట్రాలపైన ఎటువంటి రోల్ ఉండకూడదు కేంద్రానికి. కానీ రాష్ట్రాలపైన గవర్నర్లు అనేటువంటి వ్యవస్థ ద్వారా కంట్రోలింగ్ తెచ్చుకుంటుంది ఎవరు?
కేంద్రం. అంటే కేంద్రం అనేటువంటిది ఎక్కువ అధికారాలు కలిగి ఉండడం కెనడా దేశం నుంచి అడాప్ట్ చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ కేంద్ర ప్రభుత్వం గవర్నర్ను అపాయింట్ చేయడం అనేటువంటిది ఏ దేశం నుంచి అడాప్ట్ చేశారు అంటే కెనడా దేశం నుంచి అడాప్ట్ చేశారు. సరే, ఈ రెండు క్వశ్చన్స్. నెక్స్ట్ ఒక్కొక్కటి ఆర్టికల్ ప్రకారం ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఆర్టికల్ చూడండి, 153 ఏం చెప్తుంది? దీని గురించి కూడా నేను చెప్పినట్టున్నాను. 153 ఆర్టికల్ ఏం చెప్తుంది? ఎవ్రీ స్టేట్ హ్యాస్ వన్ గవర్నర్. ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటాడు అంటుంది. ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటాడు అంటుంది ఈ ఆర్టికల్ 153. ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటాడు అంటుంది 153 అనేటువంటి ఆర్టికల్. కాకపోతే దీనికి మళ్ళీ ఒక చిన్న అమెండ్మెంట్ ద్వారా సవరణ చేశారు. 7వ రాజ్యాంగ సవరణ చట్టం 6th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 7వ రాజ్యాంగ సవరణ చట్టం 6th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1956 ప్రకారం, 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956 ప్రకారం ఈ ప్రతి రాష్ట్రానికి అనేటువంటి ప్లేస్లో 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఒక గవర్నర్ ఉండవచ్చు. అంటే అంతకుముందు ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటాడు అనేటువంటి దాన్ని సవరణ చేసి 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఒకే గవర్నర్ ఉండవచ్చు. ఉమ్మడి గవర్నర్ ఉండొచ్చా లేదా? ఇప్పుడు ఉన్నారా లేదా? కొన్ని రాష్ట్రాలకి ఉన్నారు. మళ్ళీ చూడండి, దీంట్లోనే ఒక రాష్ట్రానికి, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఒక వ్యక్తి రాష్ట్రానికి గవర్నర్గా పనిచేస్తూ ఇంకొక కేంద్ర పాలిత ప్రాంతానికి హెడ్గా ఉండవచ్చు అని ఏ అమెండ్మెంట్ చెప్పింది? 7th అమెండ్మెంట్. అంటే ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలి అంటుంది 153వ ఆర్టికల్. దానికి చిన్న చేంజ్ చేసి, దానికి సవరణ చేసి 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఒకే గవర్నర్ ఉండవచ్చు, లేదా ఒక రాష్ట్రానికి ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఒకే వ్యక్తి అధినేతగా ఉండవచ్చు, హెడ్ లాగా ఉండవచ్చు అని చెప్పింది ఏ అమెండ్మెంట్ అండి? 7వ రాజ్యాంగ సవరణ చట్టం. తెలుసు కదా 7వ రాజ్యాంగ సవరణ చట్టం? 7వ రాజ్యాంగ సవరణ చట్టం తెలుసు మనందరికీ. ఏం చెప్పింది? స్టేట్ రీఆర్గనైజేషన్ అదేనా చేసింది? అంటే ఏం చేసింది? అప్పటి వరకు భారతదేశంలో ఉన్నటువంటి పార్టీ ఏ, పార్టీ బి, పార్టీ సి, పార్టీ డి కేటగిరీని రద్దు చేసి 2 కేటగిరీలు రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టింది. ఏ రాజ్యాంగ సవరణ చట్టం? అదేనా? ఫజల్ అలీ కమిషన్ మేరకు చేసిందైనా 7వ రాజ్యాంగ సవరణ చట్టం. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 7వ రాజ్యాంగ సవరణ చట్టం ఎస్ఆర్సి, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్. ఎస్ఆర్సి అని ఏ కమిటీని పిలిచాం? స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అని ఎవరిని పిలిచాం? ఫజల్ అలీ కమిషన్ పిలవడం జరిగింది. ఆ ఫజల్ అలీ కమిషన్ సిఫార్సుల మేరకే చేసినటువంటి రాజ్యాంగ సవరణ చట్టం 7వ రాజ్యాంగ సవరణ చట్టం. ఓకేనా? 153 ఆర్టికల్ ఏం చెప్పింది? ఏం చెప్పింది? ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటాడు. నెక్స్ట్ రండి, 154 అనేటువంటి ఆర్టికల్. 154 సేమ్ అండి, రాష్ట్రపతిని పోలి ఉంటుంది గవర్నర్. కేంద్రంలో రాష్ట్రపతి పదవిని పోలి ఉంటుంది ఎవరు అంటే గవర్నర్. గవర్నర్ సమస్త కార్యనిర్వహణ అధికారి. ద ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఆఫ్ స్టేట్ ఈజ్ గవర్నర్. గవర్నర్ అనేటువంటి వ్యక్తి రాష్ట్రం యొక్క కార్యనిర్వహణ అధికారి, సమస్త కార్యనిర్వహణ అధికారి అంటుంది ఈ ఆర్టికల్. అంటే ఏంటి? అర్థం ఏంటి? పరిపాలన మొత్తం ఎవరు చేయాలి? గవర్నర్ చేయాలి. మళ్ళీ చూడండి, ఆర్టికల్ 154 ఏం చెప్తుంది? గవర్నర్ సమస్త కార్యనిర్వహణ అధికారి. ద టోటల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఆఫ్ స్టేట్ ఈజ్ గవర్నర్ అంటుంది. క్లారిటీ ఒకసారి చూద్దాం.
మీకు రాష్ట్రపతి దగ్గర కూడా సేమ్ ఇలాగే చెప్పింటాను. సరే, పరిపాలన మొత్తం కూడా గవర్నర్ అనేటువంటి వ్యక్తి చేతుల మీదుగా జరగాలి అంటుంది 154 ఆర్టికల్. ఇప్పుడు ఈ అధికారాలని, ఈ కార్యనిర్వహణ అధికారాలని గవర్నర్ అనేటువంటి వ్యక్తి స్వయంగా కానీ లేదా తన చేత అపాయింట్ చేయబడినటువంటి వ్యక్తుల ద్వారా కానీ ఆయన కార్యనిర్వహణాధికారం అనేటువంటిది నిర్వహించవచ్చు. ఆయన ఓన్గా చేయొచ్చు. గవర్నర్ సమస్త కార్యనిర్వహణాధికారి ఆ అధికారాలను ఆయన స్వయంగా చేయవచ్చు, లేకపోతే కొంతమంది వ్యక్తుల యొక్క సహాయంతో తన కార్యనిర్వహణాధికారాలను చలాయించవచ్చు అంటుంది ఈ ఆర్టికల్ 154. ఇప్పుడు చూడండి, ఏమి రాయద్దు, ఒకసారి వినండి, జస్ట్ వినండి, తర్వాత క్లారిటీ తీసుకోండి. ఆర్టికల్ 163 చూద్దాం. ఆర్టికల్ 163 ఒకసారి వినాలి. ఏం చెప్తుంది అంటే, గవర్నర్కు పరిపాలనలో సహాయం చేయడానికి, గవర్నర్కు పరిపాలనలో సహాయం చేయడానికి ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రిమండలి ఉంటుంది అంటుంది ఈ ఆర్టికల్ 163. గవర్నర్కు పరిపాలనలో సహాయం చేయడానికి ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రిమండలి ఉంటుంది. ఈ ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి సలహా ప్రకారమే గవర్నర్ తన యొక్క కార్యనిర్వహణాధికారాలు చెయ్యాలి. అంటే గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఇండివిడ్యువల్గా తన యొక్క అథారిటీని చలాయించడానికి లేదు. ఎవరి సలహా ప్రకారం? ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి, అంటే క్యాబినెట్ సలహా ప్రకారం మాత్రమే తన యొక్క అధికారాలు చలాయించాలి. 154 ప్రకారం ఇది మాత్రం ఎలా కనిపిస్తుంది? గవర్నర్కు ఒరిజినల్ పవర్స్ ఉన్నాయేమో అనిపిస్తుంది. కానీ 163 దీన్ని చదివితే ఏమర్థమవుతుంది? ఆయనవన్నీ ఒరిజినల్ పవర్స్ కాదు. ఒరిజినల్ పవర్స్ ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? మంత్రిమండలి చేతుల్లో ఉన్నాయి. ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి చేతుల్లో ఉన్నాయి. క్యాబినెట్ చేతుల్లో ఉన్నాయి. అంటే జస్ట్ ఒక డమ్మీ లాగా, అంటే అధికారాలన్నీ కూడా ఈయన పేరుతో ఉన్నట్టు ఉంటాయి, కానీ ఒరిజినల్గా అధికారాలు చలాయించేటువంటిది ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి అనేటువంటిది. ఖచ్చితంగా గవర్నర్ ఏ పని చేయాలన్నా ఎవరి యొక్క సలహా అవసరం? ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి యొక్క సలహా అవసరం. వాళ్ళ సలహా లేనిది అసలు ఎటువంటి పనులు చేయడానికి లేదు. ఎవరు? గవర్నర్ అనేటువంటి వ్యక్తి. అర్థమవుతుంది కదండి? 154 ఏం చెప్తుంది? 154 ఏం చెప్తుంది? సమస్త కార్యనిర్వహణాధికారి గవర్నర్ తన యొక్క అధికారాలను ఆయన స్వయంగా కానీ తన చేత నియమించబడినటువంటి వ్యక్తుల సహాయం ద్వారా కానీ ఆయన ఆ అధికారాలు చేస్తాడు. అందుకోసమే 163 ఆర్టికల్ ప్రకారం ఆయనకు పరిపాలనలో సలహా ఇవ్వడానికి, సహాయం చేయడానికి ఎవరున్నారు? ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి ఉంటుంది అని ఆర్టికల్ చెప్తుంది 163. ఒకసారి 153 ఆర్టికల్ ఏం చెప్పింది? ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటాడు. నెక్స్ట్ 154 గవర్నర్ సమస్త కార్యనిర్వహణాది, ఆయన స్వయంగా కానీ తన చేత నియమించబడిన వ్యక్తుల ద్వారా కానీ ఆయన కార్యనిర్వహణాధికారాలు చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ది 155. నెక్స్ట్ ఆర్టికల్ అండి 155. ఎగ్జామ్లో ఆర్టికల్ అడుగుతాడండి 155. ఇంతకుముందు చెప్పింది కంటెంట్ ఇంపార్టెంట్, నంబర్ అవసరం లేదు. ఇక్కడ నంబర్ అవసరం. 155 అనేటువంటిది నంబర్ అవసరం, ఖచ్చితంగా నేర్చుకోవాలి. అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్, గవర్నర్ నియామకం గురించి చెప్తుంది ఈ ఆర్టికల్. అంటే అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్, అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్. గవర్నర్ని ఎవరు నియమిస్తారు అంటే గవర్నర్ని రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. గవర్నర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్, రాష్ట్రపతి గవర్నర్ను నియమిస్తాడు. ఇలా రాష్ట్రపతి గవర్నర్ను అపాయింట్ చేయడం ఏ దేశ రాజ్యాంగం నుంచి అడాప్ట్ చేసుకున్నాం? కెనడా దేశం నుంచి అడాప్ట్ చేసుకున్నాం. చాలాసార్లు అడిగే బిట్టండి, గవర్నర్ను నియమించడం గురించి చెప్పే ఆర్టికల్ ఏంటి అని అడుగుతాడు. ఒక్కొక్కసారి చిన్న బిట్
అంటే ఏ ఆర్టికల్ అండి? 155. ఎవరు అపాయింట్ చేస్తున్నారు? రాష్ట్రపతి అపాయింట్ చేస్తున్నారు. రాష్ట్రపతి అపాయింట్ చేయడం ఏ దేశ రాజ్యాంగం నుంచి అడాప్ట్ చేసుకుంది? కెనడా దేశం నుంచి అడాప్ట్ చేసుకుంది. సరే, ఒకసారి దీనికి ఎలిజిబిలిటీస్ ఇవన్నీ తర్వాత ఆర్టికల్స్లో వస్తాయి, చెప్పేస్తారు. ఇక్కడ అపాయింట్మెంట్ గురించి, రాష్ట్రపతి అపాయింట్ చేస్తాడు అనేటువంటి దాని గురించి చెప్పింది. నెక్స్ట్ ఆర్టికల్ రాద్దాం. 156 గవర్నర్ను నియమించారు. ఓకే, మరి నియమించిన తర్వాత అతని యొక్క టైం పీరియడ్, కాల పరిమితి ఎంత? గవర్నర్ అనేటువంటి వ్యక్తిని ఒకసారి అపాయింట్ చేసిన తర్వాత ఆయన కాల పరిమితి ఎంత? సాధారణంగా గవర్నర్ పదవీ కాలం 5 సంవత్సరాలు. సాధారణంగా ఆయన యొక్క పదవీ కాలం ఎంత అండి? 5 సంవత్సరాలు. కానీ ఖచ్చితంగా ఆయన 5 సంవత్సరాలు పదవీ కాలం అంటే ఖచ్చితంగా ఆయన 5 సంవత్సరాలు పదవిలో ఉంచాలని ఏమైనా రూల్ ఉందా? సాధారణంగా ఆయన పదవీ కాలం 5 సంవత్సరాలు. కానీ పదవీ కాలం ముందుగానే రాష్ట్రపతి అతనిని గవర్నర్ పదవిలోంచి తొలగించవచ్చు, లేదా పదవీ కాలం ముందుగానే గవర్నర్ అనేటువంటి వ్యక్తి తన పదవికి రిజైన్ చేయవచ్చు. అంటే సాధారణంగా గవర్నర్ యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. కానీ ఖచ్చితంగా 5 సంవత్సరాలు ఉంచాలా అంటే ఉంచాలనేమీ రూల్ ఏమీ లేదు. ఇతడిని ఎప్పుడైనా ఎవరు పదవిలో నుంచి తొలగించవచ్చు? ఎవడైతే అపాయింట్ చేస్తాడో వాడే తీసేయచ్చు. అంతేనా? ఎవడైతే అపాయింట్ చేస్తాడో వాడే తీసేసేటువంటి అధికారం ఉంది. కాబట్టి గవర్నర్ను ఎప్పుడైనా రాష్ట్రపతి పదవి నుండి తొలగించవచ్చు. ఒకవేళ గవర్నర్ తన పదవికి రిజైన్ చేయాలి అనుకుంటే తన యొక్క రిజిగ్నేషన్ లెటర్ని ఎవరికి ఇవ్వాలి? తనని ఎవరైతే అపాయింట్ చేస్తున్నారో ఆయనకు తన యొక్క రాజీనామా లేఖనిచ్చేసి రిజైన్ చేయవచ్చు ఈ గవర్నర్ అనేటువంటి వ్యక్తి. అంటే గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఎప్పుడైనా తన పదవికి రాజీనామా చేయవచ్చు. రాజీనామా లేఖను రాష్ట్రపతికి ఇవ్వాలి. అదేవిధంగా ఈ గవర్నర్ అనేటువంటి వ్యక్తిని రాష్ట్రపతి ఎప్పుడైనా పదవి నుండి తొలగించవచ్చు. కారణమేమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తొలగించడానికి ఈ కారణాలతో తొలగిస్తున్నామని చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఆయన్ని తొలగించవచ్చు. ఒకసారి చూద్దాం. 1989లో విపి సింగ్ అనేటువంటి ప్రభుత్వం వచ్చింది. 1989లో విపి సింగ్ అనేటువంటి ప్రభుత్వం ఏం చేసింది అంటే, అంతకుముందు రాజీవ్ గాంధీ ప్రభుత్వం, విపి సింగ్ కంటే ముందు ప్రధానమంత్రి ఎవరు? రాజీవ్ గాంధీ. అంటే యాక్చువల్గా రాష్ట్రపతి అపాయింట్ చేసినా కూడా వాళ్ళందరినీ రికమెండ్ చేసేది కేంద్ర ప్రభుత్వమేగా. రాజీవ్ గాంధీ ప్రభుత్వ కాలంలో నియమించినటువంటి గవర్నర్ల అందరినీ కూడా మీరందరూ రాజీనామా చేసేయండి అంది ఏ ప్రభుత్వం? విపి సింగ్ ప్రభుత్వం. విపి సింగ్ ప్రభుత్వం రాజీనామా చేయమంటే కొంతమంది రాజీనామా చేశారు, కొంతమంది సరెండర్ అయిపోయారు, కొంతమంది మళ్ళీ కంటిన్యూ అయ్యారు. మళ్ళీ నెక్స్ట్ వచ్చినటువంటి పివి నరసింహారావు ప్రభుత్వం 1991 సంవత్సరంలో పివి నరసింహారావు ప్రభుత్వం అంతకుముందు అపాయింట్ చేసినటువంటి 14 మంది గవర్నర్లను పదవి నుంచి తొలగించి వేసింది, తీసేసింది వాళ్ళని గవర్నర్లుగా. అంటే వాళ్ళకి ఏమైనా ఒక ఖచ్చితంగా 5 సంవత్సరాలు అనేటువంటిది ఏమైనా ఉందా? ప్రభుత్వాలు మారినప్పుడు వాళ్ళని కూడా ఏం చేయొచ్చు? తొలగించవచ్చు. ప్రభుత్వాలు మారినప్పుడు వాళ్ళకి అవకాశం ఉంటే ఉంచుతారు, ఇష్టం లేకపోతే ఏం చేయొచ్చు? ఎప్పుడైనా కూడా తొలగించవచ్చు. 5 సంవత్సరాలు అనేటువంటిది సాధారణంగా జనరల్గా టైం పీరియడ్. గవర్నర్ యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు ఏమైనా ఫిక్స్డ్ టైం పీరియడ్ అంటే లేదు. ఎప్పుడైనా అతని పదవిలో నుంచి ఎవరు తొలగించవచ్చు? రాష్ట్రపతి తొలగించవచ్చు. ఎప్పుడైనా 5 సంవత్సరాల్లోపు ఎప్పుడైనా తొలగించవచ్చు. దానితో పాటు ఆ గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఎప్పుడైనా కూడా రాజీనామా చేయవచ్చు. రాజీనామా లెటర్ని ఎవరికి ఇవ్వాలి? రాష్ట్రపతికి ఇవ్వాలి. ఇది ఈ ఆర్టికల్ అండి 156. 155 ఆర్టికల్ ఏం చెప్తుంది? 155 ఏం చెప్తుంది? గవర్నర్ యొక్క నియామకం. 156 ఏం చెప్తుంది? పదవీ కాలం, గవర్నర్ యొక్క పదవీ కాలం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి 157.
157 గవర్నర్గా అపాయింట్ చేయాలి అంటే ఆయనకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎలిజిబిలిటీస్ ఏంటి, అర్హతలు